వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ షేక్పేట్ డివిజన్లో మంత్రుల పర్యటన. అభివృద్ధి పనులను పర్యవేక్షించిన పొన్నం వివేక్ వెంకటస్వామి. ఐదు నెలల పెండింగ్ కమిషన్ను వెంటనే విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసిన తెలంగాణ రేషన్ డీలర్లు. గుంటూరు జిల్లాలో కలరా కలకలం. జీజీఎస్లో చికిత్స పొందుతూ ఇద్దరికి కలరాగా నిర్ధారణ. ఏపీ మెడికల్ కాలేజీపై బహిరంగ చర్చకు రావాలి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి సవాల్ విసిరిన వైసీపీ నేత వెంకట రాంబాబు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లో ఓయూ కాలనీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటన చేశారు. షేక్పేట్ డివిజన్లోని చేపట్టిన అభివృద్ధి పనులను గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ మంత్రులకు వివరించారు. డివిజన్లోని నాలాల సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం అంశంపై సమావేశం చర్చించారు. ఇప్పటికే శంకుస్థాపనలు చేసుకున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. ఆల్రెడీ వివేక్ గారి ఆదేశాల మేరకు కొత్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ను ఈ నెల 30 లోపు విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. లేని పక్షాన అక్టోబర్ 1-2 తేదీలోపల సరఫరా శాఖ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17,200 మంది రేషన్ డీలర్లు ఉన్నారని, వారంతా 5 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ రాకపోవడంతో భవన కిరాణాలు, హెల్పర్ జీతాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇక్కడ వచ్చిన అటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాల నుంచి డీలర్ మిత్రులు వచ్చిన అందరికి కూడా, అదే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. నా పేరు నాయకోడ్ రాజు, రేషన్ డీలర్ అధ్యక్షుడిని, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని, ఆల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా 17,200 కుటుంబాల తరఫు నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దాదాపు 6 నెలలు చేసినటువంటి పనికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు కమిషన్ ఇవ్వకపోవడం అనేది దురదృష్టం. మరి అదే విధంగా ఈ నెలలో బతుకమ్మ పండుగ,
దసరా పండుగ దీపావళి వచ్చింది కాబట్టి మా ఒక్క డీలర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాళ్ళు పిల్లలకు చదువు డబ్బులు కానీ అదేవిధంగా రెంట్స్ కానీ దిగిన అమాలి కానీ తూకం చేసినటువంటి వ్యక్తికి పేమెంట్ కానీ మరి వారి యొక్క జీవనోపాధి కూడా దాదాపు 35-40 ఏళ్ళ నుంచి వ్యవస్థలో పనిచేసుకుంటూ ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ 40 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఇంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి, 6 నెలల నుంచి కూడా కమిషన్ ఇవ్వలేని పరిస్థితి, ఈరోజు తీసుకోలేని పరిస్థితి, మరి ఎన్నో మెమరాండాలు సంబంధించిన అధికారి గారికి సంబంధించిన మినిస్టర్ గారికి ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ దసరా పండుగ రోజు ఈరోజు బట్టలు కొనకుండా పండుగ చేయలేని పరిస్థితిలో మా రేషన్ డీలర్లు ఉన్నారంటే ఎంత ప్రభుత్వం మా గురించి ఎంత ఆలోచిస్తుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ బీద ప్రజలకు కోట్లాది ప్రజలకు ఈరోజు ప్రతి నెల కూడా బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా కాళ్ళోడలకు కోట్లాది జనాలకు మేము అన్నం పెడుతున్నటువంటి డీలర్లకు ఈరోజు కమిషన్ ఇవ్వకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు సంబంధించిన అధికారులు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇలా భారతదేశంలోనే ప్రజా పంపిణీలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మరి మొన్న 3 నెలల పంపిణీ కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు మేఘాల మీద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పంపిణీ చేసి భారతదేశంలోనే 95% ఎబో పంపిణీ చేసినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రేషన్ డీలర్లది. కానీ మాకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా అవార్డులు అడిగినామా, ఏమన్నా ఎక్కువ అడిగినామా, కానీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినాం. మరి అలా సంబంధించిన అటువంటి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ఆలోచించవలసిన బాధ్యత ఈరోజు ఉన్నది. గతంలో రెగ్యులర్ ఉన్నటువంటి కమిషనర్ గారు లీవ్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన అటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాల నుంచి డీలర్ మిత్రులు వచ్చిన అందరికి కూడా, అదే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా స్వాగతం సుస్వాగతం. నా పేరు నాయకోడ్ రాజు, రేషన్ డీలర్ అధ్యక్షుడిని, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని, ఆల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా 17,200 కుటుంబాల తరపు నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దాదాపు 6 నెలలు చేసినటువంటి పనికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు కమిషన్ ఇవ్వకపోవడం అనేది దురదృష్టం. మరి అదేవిధంగా ఈ నెలలో బతుకమ్మ పండుగ దసరా పండుగ దీపావళి వచ్చింది కాబట్టి మా ఒక్క డీలర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాళ్ళు పిల్లలకు చదువు డబ్బులు కానీ అదేవిధంగా రెంట్స్ కానీ దిగిన అమాలి కానీ తూకం చేసినటువంటి వ్యక్తికి పేమెంట్ కానీ మరి వారి యొక్క జీవనోపాధి కూడా
దాదాపు 35-40 ఏళ్ళ నుంచి వ్యవస్థలో పనిచేసుకుంటూ ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ 40 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఇంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి, 6 నెలల నుంచి కూడా కమిషన్ ఇవ్వలేని పరిస్థితి, ఈరోజు తీసుకోలేని పరిస్థితి, మరి ఎన్నో మెమరాండాలు సంబంధించిన అధికారి గారికి సంబంధించిన మినిస్టర్ గారికి ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ, దసరా పండుగ ఈరోజు బట్టలు కొనకుండా పండుగ చేయలేని పరిస్థితిలో మా రేషన్ డీలర్లు ఉన్నారంటే ఎంత ప్రభుత్వం మా గురించి ఎంత ఆలోచిస్తుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ బీద ప్రజలకు, కోట్లాది ప్రజలకు ఈరోజు ప్రతి నెల కూడా బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా కాళ్ళోడలకు కోట్లాది జనాలకు మేము అన్నం పెడుతున్నటువంటి డీలర్లకు ఈరోజు కమిషన్ ఇవ్వకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, సంబంధించిన అధికారులు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అలా భారతదేశంలోనే ప్రజా పంపిణీలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మరి మొన్న 3 నెలల పంపిణీ కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు మేఘాల మీద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పంపిణీ చేసి భారతదేశంలోనే 95% ఎబో పంపిణీ చేసినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రేషన్ డీలర్లది. కానీ మాకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా అవార్డులు అడిగినామా, ఏమన్నా ఎక్కువ అడిగినామా, కానీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినాం. మరి అలా సంబంధించిన అటువంటి మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మరి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ఆలోచించవలసిన బాధ్యత ఈరోజు ఉన్నది. గతంలో రెగ్యులర్ ఉన్నటువంటి కమిషనర్ గారు లీవ్లో ఉన్నప్పుడు గుంటూరులో కలరా కలకలం రేపింది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఇద్దరికి కలరా నిర్ధారణ అయింది. రామరెడ్డిపేటకు చెందిన మరొకరికి కూడా కలరా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో ప్రజలు భయాందోళనకు తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సర్వే చేసి ఇంటింటికి వెళ్ళి పరిశీలిస్తున్నామని గుంటూరు కలెక్టర్ తామిం అన్నిషారి తెలిపారు. టోటల్గా మన జిల్లాలో ఇప్పుడు చూస్తే జీజీహెచ్లో ఒక 92 యాక్టివ్ కేసెస్, డైరియా కేసెస్ ఉన్నాయి. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇస్తున్నాము. ఈ కేసెస్ని కూడా మనకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ ఉన్న టీం ఉన్నాయి. ఆ టీము ఈ కేసెస్ని కూడా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ నుంచి జాగ్రఫికలీ వస్తున్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇమ్మీడియట్గా చేస్తున్నది సర్వైలెన్స్ పెట్టాము. సో దానికి కూడా ఒక 50 సర్వైలెన్స్ టీమ్స్, దాంట్లో ఆశా, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పి, అదేవిధంగా వార్డ్స్ అన్నింటిలో వార్డ్ సచివాలయం స్టాఫ్స్ని పెట్టి ఉన్నాము. ఈ ఐడెంటిఫై చేసిన హై రిస్క్ ఏరియాస్లో జిల్లా స్థాయి అధికారిని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించి డోర్ టు డోర్ సర్వే చేసి ట్రేస్ అండ్ ట్రీట్. ఇక్కడ కేసెస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఏదైనా డైరియాతో లక్షణాలతో ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్యాంపుకు తీసుకురావడం. మనం ఇయర్లీగా డిటెక్ట్ చేస్తే మనము మంచి ట్రీట్మెంట్ చేసి ఈ కేసుని కూడా మనము కంట్రోల్ చేయవచ్చు కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ప్రైవేట్ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన ఓ గర్భిణీ స్త్రీ ఆసుపత్రి వాష్రూమ్లో వద్ద బిడ్డను జన్మనిచ్చింది. ఆ శిశువుని బకెట్లో పడేసి పరారైంది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది ట్రాన్స్జెండర్లు అరాచకాలకు పాల్పడుతున్నారు. అడిగినంత మావుళ్ళు ఇవ్వలేదని మద్యం మత్తులో 6 ట్రాన్స్జెండర్లు ఒక నర్సుపై దాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకొని నడి రోడ్డుపై ఊడ్చుకెళ్లి బట్టలు చించివేశారు. ఆ ఘటనలో స్థానిక భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాడమే కొట్టిండ్రు వచ్చి ఇంకోసారి తీసివేసి ఆ ఫ్యాట్ వెళ్ళింది ఇంతమంది నిజంగా మన మొబైల్ లేకొస్తాం అన్నీ సాగు స్టార్టింగ్ నాకని చెప్పింది సో ప్రొమోట్ వెళ్ళిపో అంతే కదా అంతే కదా మొదలు చెప్పే సార్ అది తగిలింటే అక్కడ బయటకు వెళ్ళి ఫోన్ చేస్తాను సర్కిల్ ఫోన్ చేస్తాను ఇది లాక్కెళ్ళి రాకపోతుంది అదే పక్కన ఏం చేస్తాను కొంతమంది వస్తున్నాయి పాప ముస్లిం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహానాథ్ నగర్లో డివిజన్ ఎస్పీఆర్ విల్స్ కూడా మైదానంలో ఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్, మంత్రి వివేక్ వెంకటస్వామి, సతీమణి సరోజ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సలకంట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు సంక్లోక్షంగా అర్చకార్చన చేపడతారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విశ్వక్సేనులు వారు ఆలయ 4 గుండా వీధులుగా ఊరేగింపు వెళ్ళి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్చన కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమనులోని నవధాన్యాలను నాటారు. వైకనాస అంగమోక్తక అంకురార్చన ఘటం నిర్వహిస్తారు. ఎంత చూడండి ఒక్క నిమిషం ఉంటే ఏనా నాకు టెంపుల్ అదొకటే కావాల్సి స్టార్ట్ అయింది 15 నిమిషాలు పడుతుంది
నటుడు ఉదయ్ శంకర్ తన కుటుంబంతో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ కొనిదెల ప్రాణి వారికి
స్వామి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్వరలోనే తాను నూతన చిత్రం పూజా కార్యక్రమంలో జరుగుతున్నాయని, అభిమానులను హీరో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సినిమా రంగాలకు వచ్చానని తెలిపారు. ఆమె టాలీవుడ్ ఆర్టిస్ట్. ఈరోజు నా ఫ్యామిలీతో కాణిపాకం వినాయకుడి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. జస్ట్ వి హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ దర్శన్, మంచి దర్శనం అండి. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వి హ్యాడ్ ఎ వెరీ నైస్ దర్శన్. అండ్ ఈ వినాయకుడి బ్లెస్సింగ్స్ అని మా మీద, నా ఫ్యామిలీ మీద, నాకు రాబోయే మూవీస్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఎన్ని సినిమాలు చేస్తారు? నెక్స్ట్ 4 మూవీస్ చేశాను. ఫస్ట్ మూవీ ఆటగదర శివ, చంద్రసిద్ధార్థ గారి డైరెక్షన్లో, రాక్లైన్ వెంకటేష్ గారి బ్యానర్లో చేశాను. సెకండ్ స్మాష్ అని. థర్డ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని చేశాను. అండ్ ఇంకా త్వరలో ఇంకో మూవీ స్టార్ట్ కాబోతుంది. ద డీటెయిల్స్ అండ్ ఆల్ విల్ రివీల్ వెరీ సూన్. ఇంకొక 1-2 వీక్స్లో విల్ రివీల్. ఇంకేం పెట్టలేదండి, నాట్ ఎట్ ఫైనలైజ్. స్టిల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో టైటిల్ ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు. అంటే న్యూ డైరెక్టర్ అండ్ వెరీ సూన్ డీటెయిల్స్ చెప్తాను. లైక్ ఆబ్వియస్లీ ప్రొడక్ట్ బాగుంది, కానీ మంచి డిఫరెంట్ కథలు రావాలి. యాక్చువల్లీ స్టోరీస్ అండ్ ఆల్ వెరీ యూనిక్. సో వస్తున్నాయి, కానీ ఇంకా వీ నీడ్ టు ఇంప్రూవ్ మోర్. ఒక మంచి కథలు, డిఫరెంట్ కథలు. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు ఆ ఓటీటీ ఎఫెక్ట్ వల్ల రొటీన్ సినిమాలు చూసే ఇంట్రెస్ట్లో లేరు. అన్లెస్ అండ్ అంటిల్ వి బ్రింగ్ న్యూ మూవీస్ విత్ న్యూ కాన్సెప్ట్, అప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చి. రీసెంట్లీ మిరాయి సినిమా చూసాము, తర్వాత లిటిల్ హార్ట్స్, ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఆడియన్స్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మన అందరికీ తెలుసు. ఆల్ 2 ఆర్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్స్. సో అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా రొటీన్ స్టోరీస్ కాకుండా యూనిక్ కాన్సెప్ట్స్, ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో వస్తే డెఫినెట్గా టాలీవుడ్ విల్ బికమ్ ఆబ్వియస్లీ మంచి ట్రావెల్లో ఉంది. ఫుట్బాల్ ఇట్ విల్ రీచ్ వెరీ బిగ్ హైట్స్. సార్, సినీ ఫీల్డ్లో మీకు నచ్చిన హీరో కానీ మీకు అందిస్తున్న ప్రోత్సాహం అందిస్తున్న నచ్చిన హీరో ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండి. సో రేపు ఓజీ సినిమా రిలీజ్ కాబోతుంది. సో వెయిటింగ్. హైదరాబాద్ వెళ్ళి ఆ మూవీ చూసే పనిలో ఉండండి. సో ఐ ఇన్స్పైర్ హిమ్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ సో మచ్ హిమ్. ఆయన స్టైల్ కానీ, ఆయన స్వాగ్ కానీ నాకు చాలా ఇష్టం. సో తొలి ప్రేమ సినిమా నుంచి ఆయన అంటే నాకు పిచ్చి. ఆయన డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ షేక్పేట్ డివిజన్లో మంత్రుల పర్యటన. అభివృద్ధి పనులను పర్యవేక్షించిన పొన్నం వివేక్ వెంకటస్వామి. ఐదు నెలల పెండింగ్ కమిషన్ను వెంటనే విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసిన తెలంగాణ రేషన్ డీలర్లు. గుంటూరు జిల్లాలో కలరా కలకలం. జీజీఎస్లో చికిత్స పొందుతూ ఇద్దరికి కలరాగా నిర్ధారణ. ఏపీ మెడికల్ కాలేజీపై బహిరంగ చర్చకు రావాలి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి సవాల్ విసిరిన వైసీపీ నేత వెంకట రాంబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.